నిజం చెప్తాను రైతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు పోయినాయి ఇంక మరి ఏడ్చి ఏడ్చి అప్పుడు వచ్చా. నాటకాలు చాలా చూసాములే మేము. కన్నా కూడా ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల నీ కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసా? సారీ డిమాండ్ వెంటబడింది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అంతా ఎలా ఉందంటే మా స్ట్రాటజికల్ గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు, ఏమో సార్ నా తెలియదు సార్. వాడిని తిడతావు, వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళి ఓ మూలలో కూర్చుంటావు. వాడు గెలవాలి, వాడు బాగా ఏ ఆడాలి. విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు అయ్యి. అవును ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్కి షిఫ్ట్ అయ్యావని తోల తీరిపోయి ఆ తర్వాత డిమాండ్కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు. దాచాం కుప్పలు కుప్పలుగా. అయితే వీళ్ళిద్దరిని తీసి బయట వేయాలి అనే కామెంట్స్ ఎక్కువ ఉండే. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నీ క్యారెక్టర్ మీద అంత ముద్రేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. Wanted to be like me. What is Ritu Chaudhary? 3 సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు. వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా? See, సాక్రిఫైస్ అయిపోద్దా? నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. పోతున్నాడంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తే అర్థం చేసుకుంటాం. నా మొహం నేనే చూసుకున్నట్టు సర్లే కనెక్షన్ అయితే లేదు. ఓకే ఓకే అర్థమైంది. విమాన్తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుద్దా? చేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా? తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా. ఇప్పుడు డెమాన్ కాదు అది, డెమాన్ బయటకు పోతున్నాడంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తే అర్థం చేసుకుంటావు. నాకు ఈ టార్చర్ ఏంట్రా?